ఇంకొకటి సార్, ఈ చంద్రబాబు నాయుడు గారి కేసులకు సంబంధించి గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆయన జైలుకి పంపించారు. ఆ కేసుల తర్వాత ఎలా వచ్చినాయో కూడా మనం చూసాము. సో ఇప్పుడు మళ్ళీ నిన్న ఆ కేసులు నీరుగార్చే ప్రయత్నం జరుగుతుంది, ఆ కేసుల్ని కొట్టేసే విధంగా ఒక ప్లాన్ జరుగుతుందని కూడా వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. దానికి అనుగుణంగానే నిన్న చంద్రబాబు నాయుడు గారు సిద్ధార్థ లుద్ర ఆయన లాయర్తో కూడా సమావేశమయ్యారు. దాదాపు 2 గంటలుగా ఈ కేసులకు సంబంధించిన అంశం మీద మాట్లాడినట్టు తెలుస్తుంది. ఏంటి ఆ కేసులను ఏమన్నా రద్దు చేయటమో, క్యాన్సిల్ చేయటమో, లేదంటే వాటి నుంచి తప్పించుకునే ప్రయత్నాలు జరిగే అవకాశాలు ఉంటాయా? అంటే లోద్రా గారికి సంబంధించినంత వరకు వారు వ్యక్తిగత లాయర్. ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు సీఎం కావచ్చు, వ్యక్తిగతంగా లాయర్, ఆయన జడ్జి కాదు కదా. కాబట్టి ఆయన లాయర్తో ఆయన మాట్లాడుకోవడం సహజం. రెండు చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ కేసు 2 సమస్యలు ఉన్నాయి. ఒకటి, ఆయన క్వాష్ పిటిషన్ జరుగుతుంది, అసలు నా పైన గవర్నర్ అనుమతి లేకుండా పెట్టారని. రెండోది బెయిల్లో ఉన్నారు ఆ కేసులో. మిగతా 4-5 కేసులు కూడా ఆయన పైన ఉన్నాయి. అమరావతి రింగ్ రోడ్ అలైన్మెంట్ చేంజ్ కి సంబంధించి నంబర్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి, ఒక 4-5 కేసులు ఉన్నాయి. ఈ 4-5 కేసులు హైకోర్టులో ఒక లాయర్ అనుకుంటున్నాను ఈ కేసును సిబిఐకి పంపించమని అడిగినారు. ఉండవల్లి అరుణ్ కుమార్ గారేమో అంతకుముందే వేస్తున్నాడు పిటిషన్. ఆయన ఉద్దేశం ఏంటంటే అప్పుడు కూడా వైసీపీ అధికారులు ఉన్నప్పుడు వీళ్ళు కేంద్రం అంటారు, వాళ్ళు రాష్ట్రం అంటారు, వీళ్ళు అవగాహన లేదు, కాబట్టి రాష్ట్ర ఏజెన్సీ లేకుండా కేంద్ర ఏజెన్సీతో జరిపితే బాగుంటుంది, ఎవరికి ఇబ్బంది ఉండదు అన్నట్టు అప్పుడు జనరల్ గా పిటిషన్, అది పైన నోటీసులు జరుగుతున్నాయి. రెండోది, ఈ మధ్య కాలంలో ఒక జర్నలిస్ట్ ఎవరు కొంత తెలుగుదేశానికి భిన్నమైన అభిప్రాయం కలిగిన వ్యక్తి అనుకుంటాను, వారు ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అయిపోయిన తర్వాత ఆయన పరిధిలో సిట్ ఎట్ట విచారిస్తుంది, సిట్ ఆఫీసర్ ఆయన కిందే ఉంటాడు కదా, కాబట్టి ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఆ కేసును సిబిఐకి బదిలీ అదొకటి నడుస్తుంది. రెండోది, కేసులు ఒక దశకు రావాల్సిందే, కాబట్టి దాన్ని ఎట్లా డీల్ చేయాలనే దానిపైన ఆయన ఖచ్చితంగా మాట్లాడడం తప్పు కాదు, ఎందుకంటే ఆయన పర్సనల్ లాయర్, ముఖ్యమంత్రి కావచ్చు. ఆయన ఇప్పుడు జగన్ గారి కూడా కేసు వాళ్ళ లాయర్ తో మాట్లాడితే, జడ్జితో మాట్లాడితే తప్పు అవుతుంది అని, అది నెంబర్ 1. నెంబర్ 2, చాలా మంది ఏమంటే దీన్ని మాట్లాడేసి రద్దు చేసేస్తారు, లీగల్ పాయింట్ చూసుకొని రద్దు చేసినా పిటిషన్ వేస్తే కోర్టు మళ్ళీ తీసుకుంటుంది. వాళ్ళు రద్దు చేయడానికి కుదరదు కదా. పైకి సుప్రీంకోర్టు ఒక ఆదేశం ఉంది. సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే అధికారాన్ని బేస్ చేసుకొని కేసులు రద్దు చేయకూడదు. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రికి వచ్చారు కాబట్టి చంద్రబాబు గారి మీద ఆరోపణలు జగన్మోహన్ రెడ్డి రద్దు చేస్తుంటే ఒక రకంగా ఉంటుంది, ఏ కారణం రద్దు చేసినా ఆయన ప్రత్యర్థి. ఇప్పుడు చంద్రబాబు గారి మీద తన మీద ఉన్న కేసుని తన ముఖ్యమంత్రిగా తన ప్రభుత్వమే తన అధికారులు రద్దు చేస్తున్నారు అనుకోండి, దీన్ని ఎవరైనా ఛాలెంజ్ చేశారనుకోండి, ఖచ్చితంగా కోర్టు మళ్ళీ టేకప్ చేస్తుంది. అంతే కదా, ఇప్పుడే టేకప్ చేస్తుంది. ఒకవేళ అవన్నీ జరగకపోయినా మళ్ళీ కొత్తగా జగన్మోహన్ గారి అధికారంకి వచ్చారు, మళ్ళీ ఆ కేసులు రీఓపెన్ చేయొచ్చు. సిబిఐ కూడా చాలా కేసులు ఒకసారి కేసును కొట్టేసినా దాని బదులు రద్దు చేసుకునే బదులు కేసును తొందరగా జరిపించుకొని నిర్దోషిగా బయటపడడం బెటరు, అవకాశం ఉంటే. ఇప్పుడు చంద్రబాబు గారు తన అధికారం ఉందని రద్దు చేసేస్తే 2 ఆటంకాలు. ఒకటి, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం సాధ్యం కాదు, ఎవరైనా వచ్చే ఐసీపీ వాళ్ళు లేకపోతే న్యూట్రల్ పర్సన్స్ కోర్టుకి వెళ్తే మట్టి కోర్టు టేకప్ చేస్తుంది, ఒప్పుకోదు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం. ఒకవేళ ఇవేమి జరగలేదు, ఎవరు బాగలేదు, మళ్ళీ జగన్ గారు అధికారులు మళ్ళీ కేసును రీఓపెన్ చేయొచ్చు, అంతే కదా, రద్దు చేయడానికి లేదు కదా. కాబట్టి ఖచ్చితంగా దాని బదులు తొందరగా కేసులు జరిపించుకొని నిర్దోషిగా బయటపడితే వారికి మంచి, లేకపోతే వీళ్ళు రద్దు చేస్తే వాళ్ళు వస్తారు, వాళ్ళు రద్దు చేస్తే ఇది కంటిన్యూ ప్రాసెస్ నడుస్తుంది.